గారు ఈ భూమి మీదకి వచ్చిండ్రు. వచ్చిందే తడువుగా ఈ 16 నామాలతో కూడిన 32 అక్షరాల హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే నామాన్ని మనకు తెలియజేసిరు. వాళ్ళు విపరీతమైన నామ ప్రచారం చేసి నామంతో ఏదైనా సాధించవచ్చని ఆ ప్రాంతంలో భక్తి అంటే ఏంది, నామం అంటే ఏంది, భగవన్నామం చేస్తే ఏమైతారని తెలియజేసిరు. ఎందుకంటే ఈ కలియుగంలో నువ్వు ఎన్ని పూజలు తపస్సులు వ్రతాలు చేసినా నామము తలవంది భగవంతుడు అనుగ్రహించాడు. ఎప్పుడైతే వారి నామం పెట్టి వారిని పిలుస్తావో నామం చేస్తావో ఆ భగవంతుడు గుడిలో ఉండడు. ఎక్కడికి వస్తాడు? మన గుండె గుడిలోకి వస్తాడు. మన సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడే వచ్చి రక్షిస్తాడు. ఎప్పుడు రక్షిస్తాడు? నాలుక మీద నామం నానాలి. ఈ నామం ఎప్పటికి చేసుకోవాలి. ఈ నామం చేయడానికి ఎలాంటి నియమ నిబంధనలు లేవు. అయ్యో మడిగట్టుకో అన్నా, కూర్చో అన్నా, పనం తీసిపెట్టుకో అన్న అవసరం లేదు. సర్వదా సర్వవృత్తులతో ఎప్పటికీ 24 గంటలు ఈ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే నామం చేయాలి మనం.